హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తోటకూర ఎర్రపప్పుతోని ఫ్రై చేసుకుందామండి. తోటకూర ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం తోటకూరతోని ఫ్రై చేసుకుందాము. ఒక ఆనియన్ అండి చిన్నగా కట్ చేసుకున్నాను, వెల్లుల్లి కూడా తీసుకున్నాను, 7-8 రెబ్బలు తీసుకున్నాను. దాన్ని క్రష్ చేద్దాము. ఎర్రపప్పు అండి ఇప్పుడే కడిగి నానబెట్టాను. ఇక్కడ మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, ఎర్రపప్పు తినని వాళ్ళు. అలాగే తోటకూర కూడా కడిగి పెట్టేసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. మూకిటి పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆవాలు వేస్తున్నానండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు చిత్రపట అంటున్నాయి కదండి, వెల్లుల్లి వేస్తాను. ఇక్కడ కొద్దిగా ఎండుమిర్చి వేస్తాను, క్రష్ చేస్తాను అంతే అండి వెల్లుల్లిని. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తాను ఇక్కడ. లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి, కొద్దిగా ఆనియన్ ఫ్రై అవ్వనివ్వద్దాం. ఇక్కడ పసుపు వేస్తున్నాను, మిక్స్ చేద్దాం. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఇప్పుడు ఇక్కడ తోటకూర వేసేస్తానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మూత పెట్టుకుందాం. సరే, మూత తీసి చూద్దాం అండి, మిక్స్ చేద్దాం. ఇది మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి. ఇప్పుడు ఎర్రపప్పు కడిగి నానపెట్టి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు ఈ పప్పు వేసేస్తాను ఇక్కడ. మిక్స్ చేద్దాం. ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి, పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టుకుందాం ఇప్పుడు. సరే, మూత తీసి చూద్దాం, కలుపుదాం అండి ఇది ఒకసారి. కొంచెం ఉడకాలి. ఉప్పు వేస్తాను ఇక్కడ నేను. స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, ఫుల్ వేయలేదు, కొంచెం మిగిలిచ్చాను, చూసి వేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఇది. మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఒకసారి మూత తీసి చూద్దాం అండి, కలుపుదాం ఇది. ఈ ఎర్రపప్పులో అండి హై ప్రోటీన్ ఉంటుంది అన్ని పప్పుల కన్నా కూడా, అందుకే ఇది కూడా వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు మనం. సో ఇది ఇక్కడ అయ్యిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం, లాస్ట్లో వేయాలి కారం, రెండు మాడిపోతుంది కూర. స్పూన్ వేస్తున్నాను, మిక్స్ చేద్దామండి ఇప్పుడు. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. ఇది తోటకూర అనే కాదు, పాలకూరతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. కారం వేసిన తర్వాత మూత పెట్టలేదండి, కూర అయిపోయింది. చూసుకున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను.
అంతే అండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.